తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అమ్మవారి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శనను గురువారం టీటీడీ ఈవో శ్యామలరావు ప్రారంభించారు. గురువారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు ధ్వజారోహణంతో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 6వ తారీఖు దాకా నడుస్తాయి. డిసెంబర్ 6వ తారీఖున పంచమి తీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం పూట అలాగే సాయంత్రం వివిధ వాహనాల్లో సేవలుంటాయి. భక్తులందరూ కూడా హారతులు తీసుకోవడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి మాడవీధుల్లో ఆలయ ప్రాంగణంలో అందరూ కూడా వస్తారు. చాలా మంది భక్తులు వస్తారు. ఈ భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకమైన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు ఈ ప్రసారాలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా, ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని కూడా ఎస్వీబీసీ ద్వారా లైవ్ టెలికాస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్వీబీసీ యూట్యూబ్ ఛానల్, ఎస్వీబీసీ రేడియో ద్వారా కూడా ఈ కార్యక్రమాలన్నీ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాల సందర్భంగా విద్యుత్ దీపాలతో వివిధ ప్రాంతాల్లో అలంకరణ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో అలంకరణ కూడా చేయడం జరిగింది. అలాగే ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా 20 ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం జరిగింది వివిధ ప్రాంతాల్లో. తిరుపతిలో, అలాగే తిరుచానూరులో, అలాగే ఆలయ ప్రాంతంలో, మాడవీధుల్లో అన్ని చోట్ల కూడా విద్యుత్ దీపాలంకరణ బాగా చేయడం జరిగింది. సెక్యూరిటీ ఎక్కువ మంది వస్తారు కాబట్టి సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యం. మనకి సెక్యూరిటీకి సంబంధించి రోజు 500 మంది సిబ్బంది విజిలెన్స్ విభాగం నుంచి, అలాగే పోలీసు విభాగం నుంచి కూడా, జిల్లా పోలీసు విభాగం నుంచి కూడా సెక్యూరిటీ సేవలు అందిస్తారు. అలాగే సీసీ కెమెరాలు 100 పైన సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ సీసీ కెమెరాల ద్వారా అన్ని రకమైన సెక్యూరిటీ ఇబ్బంది, ఏ రకమైన సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా కూడా చేయడం జరుగుతుంది. అన్నప్రసాదాలు కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి అందరికీ కూడా సుమారుగా 10,000 మందికి అన్నప్రసాదాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. పంచమి తీర్థం రోజు విశేషంగా సుమారుగా 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తున్నాము. ఆ కార్యక్రమాలకు కూడా ముందు రోజే హోల్డింగ్ పాయింట్స్ పెట్టి, 4 హోల్డింగ్ పాయింట్స్ పెట్టి వారు రాత్రి ఉండడానికి, అక్కడ పడుకోవడానికి, అక్కడ భోజనాలు చేయడానికి, అలాగే తర్వాత రోజు మార్నింగ్ వాళ్ళు రెడీ అయ్యి ఈ పంచమి తీర్థానికి, ఈ స్నానాలకి రావడానికి, పవిత్ర స్నానాలకి రావడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పంచమి తీర్థం రోజు పుష్కరిణి చుట్టూ గేట్లు ఉన్నాయి. ఆ గేట్లన్నీ కూడా ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ కూడా అవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్స్, బ్యారికేడ్లు ఇవన్నీ కూడా అక్కడ ఇంజనీరింగ్ విభాగం నుంచి ఎటువంటి సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే హారతులు తీసుకోవడానికి కూడా, ప్రజలందరూ కూడా తీసుకోవడానికి కూడా అన్ని రకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు 10,000 మందికి భోజనాలు పెడితే, ఆ రోజు పంచమి తీర్థం రోజు ముఖ్యంగా 50,000 మందికి భోజనాలు అందించడం వివిధ ప్రాంతాల నుంచి. అలాగే ఆ రోజు వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా, రాత్రిపూట వచ్చి వివిధ ప్రాంతాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకు కూడా ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడే ఈ ఫల పుష్ప ప్రదర్శన కూడా ప్రారంభించడం జరిగింది. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఇక్కడ పుష్పాలతో పాటు వివిధ రకాల కూరగాయలతో యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. అలాగే శిల్పకళా ప్రదర్శన, అలాగే వైద్య శిబిరం కూడా ప్రారంభించడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు కూడా బాగా జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అందరూ కూడా సంతోషంగా ఆశీర్వాదాలు పొంది ఇక్కడి నుంచి వెళ్తారని ఆశిస్తున్నాం. మాడవీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూలమూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. గజవాహన సేవ, పంచమి తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని,
అందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఈవో తెలిపారు. నమః